హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లీలా వ్లాగ్స్. అండ్ మేబీ ఈ వాల్మార్ట్ స్టోర్కి రావటం ఇది నా సెకండ్ టైం అనుకుంటాను. ఏంటి 1 year అవుతుంది, సెకండ్ టైం అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇది వీడియో రికార్డ్ చేసి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది అనమాట. మేము కొత్తగా వచ్చిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. సో ఏదో ఒక వీడియోకి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. సో ఈ వీడియో రికార్డ్ చేసిన పర్పస్ ఏంటి అంటే, మేము యూఎస్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 14 or 15 daysకి మేము ఒక లాంగ్ జర్నీ అంటే లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ పర్చేస్ చేద్దామని చెప్పని వచ్చేసాము. సో ఆ ప్లేస్ ఏంటనేది నేను ఇప్పుడే మీకు రివీల్ చేయను. మీరు ఏమైనా గెస్ట్ చేస్తారు అనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ ప్లేస్ ఏంటి అని, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. సో మెయిన్గా ఈ ట్రిప్కి కావాల్సింది ఏంటంటే జాకెట్స్ కావాలి. అక్కడ బాగా చలి ఎక్కువగా ఉంటుందని చెప్పని అన్నారు. సో అందుకని నేను మా పాపకి జాకెట్స్ తీసుకుందామని వచ్చాము. అండ్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే షూస్ కంపల్సరీ అన్నారు. సో మేము వచ్చి న్యూగా వచ్చాం కదా, సో నేను షూస్ ఏం తెచ్చుకోలేదు ఇండియా నుంచి. సో అందుకని ఇక్కడ నేను షూస్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్నాను, మా పాప కోసం కూడా తీసుకున్నాను షూస్ కూడా. ఆల్రెడీ మా ఆయన అప్పటికే వచ్చేసి 4 months అయిపోయింది కాబట్టి మా ఆయన షాపింగ్ ఆల్మోస్ట్ కొన్ని చేసేసుకున్నారు. సో ప్రెజెంట్ అయితే ఆయన ఏం షాపింగ్ చేయలేదు, నేను మా పాపే చేశానంతా. సో నాకు ఈ పప్పీ షూస్ అనేది బాగా నచ్చినాయి. సో మా పాపకి అవి తీసుకున్నాను, ఇంకా నార్మల్ షూస్ తీసుకున్నాను. సో మేము ఆ ప్లేస్కి కార్లో వెళ్తున్నాం అనమాట. కార్లో అట్లీస్ట్ 9 to 10 hours పడుతుంది అనమాట జర్నీ. సో ఫస్ట్ టైం అనమాట అంత లాంగ్ జర్నీ, అది కూడా అమెరికాలో ఇట్లా వెళ్ళటం అనేది. జస్ట్ అసలు యూఎస్ వచ్చి 10 to 15 days అవుతుంది. ఇక్కడ మాకు అసలు డైలీ రొటీన్ అనేది ఇంకా అలవాటే కాలేదు. ఇక్కడ కల్చర్ ఏంటి అసలు ఏమీ అలవాటు కాలేదు. ఈలోపే లాంగ్ ట్రిప్ అనేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు, వెళ్ళొద్దా ఏంటి అనేది. బట్ మా హస్బెండ్ ఏంటంటే, ఇప్పుడు వెళ్ళామంటే మళ్ళీ 2-3 years వరకు అదే ప్లేస్కి మళ్ళీ మనం వెళ్ళలేము అని చెప్పని అన్నారు. సో ఓకే అని చెప్పని మేమైతే ముందు స్టెప్ తీసేసుకున్నాము. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్గా కావాల్సింది, పిల్లలకి కార్ సీట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అసలు కార్ సీట్ లేకుండా ట్రావెల్ చేస్తే పోలీసులు పట్టుకుంటే కంపల్సరీ మనకి ఫైన్ వేస్తారు. ఇక్కడ పిల్లలకి ప్రాపర్ సేఫ్టీ అనేది మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ ఈ కార్ సీట్ అనేది ఖచ్చితంగా 4 years వరకు వాళ్ళు కూర్చోవాల్సిందే కార్ సీట్లోనే. బయట విడిగా కూర్చున్న కార్ సీట్ లేకుండా ట్రావెల్ చేసినా కూడా పోలీసులు చూస్తే మనకు ఖచ్చితంగా ఫైన్ అనేది వేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మేమైతే స్ట్రోలర్ తీసుకున్నాం. ఇక్కడ ప్లేసెస్ తిరగాలంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అంతసేపు పిల్లల్ని ఎత్తుకొని తిరగాలన్నా కూడా మనకి కష్టం అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మేమైతే స్ట్రోలర్ తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ మేము అనుకున్న ఐటమ్స్ అయితే మొత్తం తీసుకున్నాము, ఏది మిస్ చేయకుండా. బిల్లింగ్ అయితే వచ్చేసాము, అంతా బాగానే ఉంది, షాపింగ్ అంతా బాగానే చేసాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మనీ పే చేసే టైంకి మా హస్బెండ్ దగ్గర క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే అయిపోయింది. సో మా కార్డ్ నుంచి ఏ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. సో ఇంకా వేరే అన్నకి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్తే అన్న మాకు కొంచెం అమౌంట్ సెండ్ చేశారనమాట. ఫైనల్గా మా షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐటమ్స్ అన్నీ మేము ఇంకా కార్లో పెట్టేసుకుంటున్నాము. ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.